ఇక మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ సేవాదళ అధ్యక్షుడు ఏమంటారు, ఏంది ఏం కదా మరి నవీన్ యాదవ్ ప్రచారం ఏ రకంగా ముంగడిపోతుంది, ఎటువంటి సంగతి ఏంది, జనాల ఆదరణ ఏమైనా దొరుకుతుందా, మరి ఉత్తదేనా, అక్కడ సానుభూతి అని అటు అంటుర్రు, మరి ఇక్కడ యువ నాయకత్వం అని ఇటు అంటుర్రు, గాలి ఎటు మళ్ళీ పోతుంది అనేది మరి పెద్ద మనిషి కూడా అడుచుకుందాం. ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్లో, జనాల ఆదరణ ఏమైనా దొరుకుతుందా? నమస్తే అన్న, నా పేరు శేఖర్, జూబ్లీ హిల్స్ సేవాదళ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ని. బాగా రెస్పాన్స్ ఉన్నది. ప్రజలు ఒకటే ఆలోచించుకోవాలి, సెంటిమెంట్ కావాలన్నా లేకపోతే డెవలప్మెంట్ కావాలన్నా, దాన్ని బట్టి ఆలోచించుకొని ఓటేయాలి. సెంటిమెంట్ అంటే ఇంట్లో అందరికి బాధ ఉంటుంది, మీరు ఒక్కరోజు బాధపడతాం, కానీ ఇప్పుడు ఓటు వేసేటప్పుడు చాలా ఆలోచించాలి. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది, 3 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ గత 3 నెలలుగా 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే 12 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేయలేకపోయాడు. ఆయన కూడా తప్పు కాదు పాపం. ఇక కేసీఆర్ వాళ్ళ కుటుంబానికే చేసిండు, కాళేశ్వరంలో స్కామ్ చేసిండు, ఇక అవన్నిటికి ఉన్నది కాబట్టి ఆయన కూడా ఏం చేయలేము. ఇక చనిపోయిన పైన బాధ మాట్లాడడం సబబు కాదు. కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా గమనించాలి, సెంటిమెంటా డెవలప్మెంటా అది రెండు ఆలోచించుకొని. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకల్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీతమ్మ గారు కానీ నాన్ లోకల్ వాళ్ళు. సో ఈయన ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాడు. ఈయన ఎమ్మెల్యే కాకముందు నుంచే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సో చాలామందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, మొన్న శ్రీమంతం ప్రోగ్రామ్ కానీ, వాళ్ళ ఇంటిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అదండి. మరి ఇప్పుడు ఓదికేమో కారు పాలన అని ఓదిక అంటారు, అదే కారు కావాలని ఓదిక అంటారు, బుల్డోజర్ కావాలన్నా ఓదిక అంటారు. అంటే కారా బుల్డోజరా మీరే నిర్ణయించుకోని అని వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏం చెప్తుంది వీళ్ళు? కారు బుల్డోజర్ ఎట్లా ఉందంటే, ఈ కారు ఏమో ఇడుంది, బుల్డోజర్ ఏడుంది ఆడుంది ఉత్తరప్రదేశ్ లో యోగి. ఈ కారు బుల్డోజర్ ఒక్కటే కాంగ్రెస్ ఏమైనా వేద్దామనుకుంటారు. సో మాకేంటంటే చేతి పాలన కావాలి, అందరికీ ఆ పని అస్తం ఇచ్చే పాలన కావాలి మాకు. సో సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోటి కలిసిమెలిసి కావాలి. 10 ఏళ్ళు ఉన్నాడు, ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేడు. ఇప్పుడు సన్న బియ్యము, ఇప్పుడు మీరు అంటున్నారు బీజేపీ ఉన్నారు, ఎన్ని రాష్ట్రాలలో వాళ్ళ సీఎంలు ఉన్నారు, అధికారం ఉన్నారు కదా, ఇవ్వచ్చు కదా. మా రేవంత్ అన్న ఒక్కొక్క వాళ్ళకు రేషన్ కార్డు వాళ్ళకు 4 కిలోల బియ్యం వస్తుంది, ఎంతమంది ఉన్నారు. సో సేమ్ టైం ఉన్నత వాళ్ళు ఆ విధంగా అన్నం తినగలుగుతున్నారు. మేజర్గా మన పబ్లిక్ కావాల్సింది ఏంది, ఇల్లు తిండి ఉంటే బాగా ఆల్రెడీ ఇస్తున్నాం. త్వరలోనే ఇప్పుడే మా మంత్రి వాళ్ళు చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చే వాళ్ళు, ఈ జూబ్లీహిల్స్కి మాత్రం 7,000 ఇల్లు ఇస్తా అని చెప్పారు ప్రతి సంవత్సరానికి. మరి ఇప్పుడు ఏమి లేదు కానీ తాత, ఒక మాట ఏంటంటే 10 ఏళ్లలో మేము తెలంగాణను అభివృద్ధి చేస్తే వచ్చి 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేసిర్రు అనేది వాళ్ళు తెర మీద తీసుకొస్తారు. ఏమన్నంటే ప్రభుత్వ వైఫల్యాలను మనం ఎండగట్టాలి, జనాలని ఓట్లు అడగాలి అంటారు. ఏం చెప్తాం వాళ్ళకి? వాళ్ళు 10 ఏళ్ళ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే. సో మనం అంటే ఆసు పంపకాలు చేయించుకున్నప్పుడు మనము అన్నదమ్ములు పంచుకుంటాం, వాళ్ళు ఇడిపోయారు, వాళ్ళకి మొత్తం లాస్ ఉండే. వాళ్ళు మస్తు ఉన్నాకన్నా ఆయన ఏం చేసిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మేము వచ్చినప్పుడు ఏమనుకున్నాం, అరే మంచిగా అని ఆ విధంగా అనుకున్నాం. చూసే వరకు 8 లక్షల కోట్లకు నెలకు 6,000 మితి కడుతున్నాం. ఆ మితి కట్టుకుంటే కూడా సంవత్సరానికి 72,000 కోట్ల మితి కడుతున్నాం. ఆ మితితో పాటు మేము ఇచ్చిన 6 గంటలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది, ఎవరికైనా టైం ఇవ్వాలి కదా, వీళ్ళకి ఆగుతలేదు. ఆయన ట్విట్టర్ టిల్లు ఏం లేదు, మనం చూస్తే మా మీడియాలో చూసి మాట్లాడతాడు. ఒకవేళ ఒక మాట, ఆయన 12 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ లో ప్రతి సంవత్సరంలో ఫుల్ ప్రాబ్లంలు ఉన్నాయి. 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మా 3 ఇన్ఛార్జ్ మంత్రులు మొన్నం ప్రభాకర్ అన్న కానీ, వివేక్ అన్న కానీ, తుమ్మలేశ్వర గారు చేసారు. సో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో పబ్లిక్ ఒకటే ఆలోచించుకోవాలి, సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా అది ఆలోచించుకొని ఓటేయాలి. సరే, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక కథ ఏంటంటే మైనార్టీల ఓట్లు ఎక్కువ ఉంటాయి జూబ్లీహిల్స్ అనేది ఉన్నది. మరి ఇప్పుడు మైనార్టీలలో ఒక కోన్యాగా వాళ్ళు సంఘాలు ఎక్కించుకుంటారట. అవును, మరి దాంతో ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఓట్లు తక్కువ అవుతాయా? ఏం కాదన్నా, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పైన కేసులు పెట్టారు, 20 కేసులు ఉన్నాయి. మళ్ళీ అదే లంగ దొంగ ఇది స్కెచ్ వాళ్ళని ఎంకరేజ్ జనాలకు కూడా అర్థమైంది. మొత్తం 20 కేసులు ఉన్నాయి ఆయన పైన, అభ్యర్థి పైన, వాళ్ళ పైన, ఆయన పైన ఫోక్సో చట్టం కూడా ఉంది. సో అన్ని కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆల్రెడీ సేఫ్ సైడ్ గారు చేసుకున్నారు, ఏదో ఆయనకు రిజెక్ట్ అయింది, మెల్లగా కేటీఆర్ చేసుకున్నాడు. ఆయన మొన్న కేటీఆర్ అంటుండు కదా, 1 ఇయర్ కింద అంబులెన్స్ కి ఎవరన్నా, ఒక చిన్న మాట, ఎవరన్నా ప్రతిపక్షంలోని చీఫ్ గెస్ట్ లా పిలిచాడా? పిలిచారు, ఏమంటారని పిలవాలి, పోనీ అసదుద్దీన్ పిలవాలి, పోనీ సామాన్యం పిలవాలి. అంబులెన్స్ కార్యక్రమంలో ఈయన పిలిచిండంట, ఈయనంటే మెసేజ్ చూసుకోలేదంట. పెద్ద యాక్టర్ లేరు కేటీఆర్, రాజకీయాలు ఉన్నది, హీరో కావాలి.
ఫిట్ టిల్లు. మరి ఇప్పుడు రాకపోగా జూబ్లీస్ నవీన్ యాదవ్ మరి ఏమన్నా బంపర్ మెజార్టీ ఏమన్నా మోతాదు కొద్ది గొప్ప అంటవా? నామినేషన్ రోజే తెలిసిపోయిందన్న మేము గెలిచిపోతున్నామని. మెజార్టీ 40,000 నుంచి 50,000 మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ గురించి మేము ప్రయత్నిస్తున్నాం అంతే. చూస్తున్నారు రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ గెలుపు ఆనాడే కథం అయింది. ఏనాడు నామినేషన్ వేసినాడే ఖాయం అయిపోయింది. ఇక రేపో బాబు ఇక మరి ఆయన నవంబర్ 14 తర్వాత భారీ మెజార్టీతోని అనేది ముచ్చట శివలబాడాలనే ముచ్చట మాత్రం చెప్పుకొస్తుడు సేవాదలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడు. వచ్చినాము ఎట సంగతి ఏం నడుస్తుంది జూబ్లీహిల్స్ లో? పాలమూరు నుంచి వచ్చిన నా పేరు అబూబకర్, సేవాదల్ స్టేట్ కార్యదర్శి. నవీన ప్రచారానికి వచ్చిన చెప్పింగ్ ఏం నడుస్తుంది మరి ప్రచారం? జనాల ఆదరణ ఎట దొరుకుతుంది? జనం ఆదరణ 100% బాగా ఉంది. ప్రతి ఒక్కరు నవీన్ అన్న అంటున్నారు. అభివృద్ధి కావాలంటే నవీన్ కావాలి, గొడవలు పంచాయతీ కావాలంటే బీజేపీ టీఆర్ఎస్ కావాలి. మరి ఆమె ఏడుస్తుందటగా నాకు ఓట్లేయిరి అని. ఏదో కొంచెం వాళ్ళ రీఎలక్షన్ వచ్చినందుకు ఏడుస్తుంది. సెంటిమెంట్ అనేది ఏం లేదు. వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే కరెక్ట్ లేరు. వాస్తవంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళే ఐకమత్యం లేరు. వాళ్ళు గెలిచే సమస్య లేదు. మరి ఎంత మెజార్టీ గెలవబోతుంది నవీన్ యాదవ్? దగ్గర 50,000 నుంచి 70,000 మెజార్టీతో గెలగలుగుతున్నాడు. అమ్మని సామిరంగా కోయిలాగా పేరుకొనే వచ్చింది. మరి ఈ కోయిలాగా నవీన్ యాదవ్ గెలుపు చూసినాక పోతుందా ఇంటితో? నవీన్ యాదవ్ అన్న గెలిపిస్తాము. గెలిచినాకనే మేము ఇంటికి పోతాం. అప్పటిదాకా పాలమూరు కోం. ఈయనంతా మరి బువ్వ బుగ్గి ఆడ తింటాం. ఏం అడుకొని తింటా కానీ ఈయన ఉంటా. అమ్మని సామిరంగా కోయిలాగా ఖచ్చితంగా ఇది మొత్తానికైతే ఇక నవీన్ యాదవ్ గెలుపుతోనే నేను ఇంటి బాధపడతా అనుకొస్తుండు. ఇక ఇది కథ. సరే తాత, మంచిది.